బాగున్నారా? ఇప్పుడు సార్ నన్ను ఇన్వైట్ చేశారు కదా. నా పేరు వచ్చేసరికి గోవిందుని. నేను అంబర్పేటలో ఉంటాను. సో ఈరోజు ఇక్కడికి నన్ను పిలిచారు. ఓకే, వాయిస్ వినిపిస్తుందా? సౌండ్ ఓకే కదా? ఓకే ఓకే. సో ఈరోజు ఇక్కడ చాలామంది ఉన్నారు, యూత్ ఉన్నారు, హౌస్ వైఫ్ ఉన్నారు, ఇంకా గోల్ పెట్టుకొని పనిచేయాలి, డిపార్ట్మెంట్లో రావాలి, నేను సక్సెస్ తీసుకోవాలి అని చాలామంది యువత ఉన్నారు కదా. మీరందరూ ముందుకు రావాలని చాలా కష్టపడుతున్నారు. సో అలానే నేను కూడా నా జర్నీ చెప్తా, చిన్న జర్నీ. నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా తండ్రి రోజు కూలి చేసుకునే వ్యక్తి నుంచి వచ్చాను. నేను కూడా చిన్నప్పటి నుంచి ఏదో స్థాయికి ఎదగాలి, పైకి రావాలి అనే ఒక గోల్ పెట్టుకొని నేను కూడా చిన్నప్పటి నుంచి కష్టాలు పడుకుంటూ వచ్చాను. సో కానీ నేను 16 years జర్నీ నా పోలీస్ డిపార్ట్మెంట్లో. సో పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ తెలుసు, ఒక డిపార్ట్మెంట్లో ఎంత మంచి సర్వీస్ ఇవ్వగలుగుతామో అంత మంచి గొప్ప డిపార్ట్మెంట్లో ఉన్నా. సో ఆ సర్వీస్ ఇస్తూ కూడా నేను ఇప్పటివరకు కూడా ఎటువంటి నా ఫ్యామిలీకి సెక్యూర్ లేదు సార్, సెక్యూర్ లేదు. ఎందుకంటే ధైర్యం చెప్తున్నా అంటే అక్కడ నాకు ఈ 3 జనరేషన్ గొప్ప అవకాశం కానీ నాకు అనిపించలేదు. సేవ చేసే గుణం ఉంది, కానీ దానికంటే గొప్పగా సేవ చేసేది ఏమైనా దొరికితే బాగుండు అనుకున్న జీవితంలో. కానీ ఎక్కడ సెర్చ్ చేశాను, కానీ ఎక్కడ నాకు దొరకలేదు. కానీ ఒకరోజు వెస్టీజ్ అనే ఒక అవకాశం నా ఇంటికి రావడం జరిగింది. నా అప్లాగర్ మా రాము సార్ ద్వారా మా ఇంటికి రావడం జరిగింది. సో డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా వెస్టీజ్ని ఎవరు బిలీవ్ చేయరు, ఎందుకంటే జనాల చేత డబ్బులు కట్టి మోసం చేసే కంపెనీలు చాలా చూసేలో ఇంత నెగిటివ్ ఉండేది. కానీ సరే చూద్దాం, అవకాశం అనేది వచ్చింది కదా, తెలుసుకుందాం, ఒకసారి వెళ్దాం అని చెప్పేసి ఇక్కడ ఉన్న మీలాగే ఒక మీటింగ్కి వచ్చినాం. సో ఎక్కడో లాస్ట్ చివరిలో కూర్చున్నా, ఎందుకంటే వెళ్ళిపోదాం అనుకుని అనిపించండి. ఎందుకంటే ఇలాగే నేను చాలా చూశాను, మైండ్లో ఇక్కడ ఫిక్స్ అయ్యి వచ్చాను. కానీ ఒక 15 నిమిషాల తర్వాత మన గ్రేట్ లీడర్ సయ్యద్ సార్ వచ్చి ఒక మంచి విషయం స్టార్ట్ చేశారు. మీరు అందరూ వచ్చారు కదా, ఏదో తెలుసుకుందామని వచ్చారు కదా, సరే వినండి. ముందు మీరు తెలుసుకునే ముందు ఒకసారి మీ మైండ్ ఓపెన్ చేసి ఏదో తెలుసుకోండి. నెట్వర్క్ మార్కెట్ ఫేక్ కాదు. నెట్వర్క్ మార్కెట్లో ఫేక్ వ్యవస్థలో కొంతమంది వ్యక్తులు దీన్ని ఫేక్గా తయారు చేశారని చెప్పేసి ఆ క్లారిటీ తీసుకొని నాకు ఒక ½ an hour తర్వాత పూర్తి దీని క్లారిటీ వచ్చింది. క్లారిటీ తెలుసుకున్న తర్వాత ఈ 3 జనరేషన్ ప్లాన్ ఉంది కదా, 3 జనరేషన్ ప్లాన్ అనేది ఎందుకు నచ్చిందంటే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్లో నేను ఉన్నంత వరకు నా లైఫ్ సెక్యూర్ లేదు. నాకు సర్టిఫికేట్ ఉంది, జాబ్ ఉంది. నేను వెళ్ళిపోయిన తర్వాత నా ఫ్యామిలీ సెక్యూర్ ఏముంది? ఏం లేదు. సో అప్పుడు నాకు అర్థమైంది 3 జనరేషన్ ప్లాన్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఇంకొకటి, ఈరోజు మనం తింటున్న ఫుడ్ కల్తీ, ప్రతిదీ కెమికల్, మన బ్లడ్లో కెమికల్ రన్ అవుతుంది. మరి దాని గురించి అడిగే వ్యక్తులు ఎవరున్నారు? ఎవరు లేరు. కానీ మన దేవుడు గౌతమ్ పాలిస్తారు. మనం తినే మన ఇంట్లోకి వచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా కెమికల్ లేకుండా 450 రకాల ప్రోడక్ట్లు కూడా మన ఆరోగ్యాన్ని కాపాడేదే కావాలి అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు మనందరం కూడా ఒక మంచి ప్రోడక్ట్ అందిస్తూ, మంచి ప్లాన్ అందిస్తూ, నెట్వర్క్ మార్కెట్ ఫేక్ కాదు, ఎంతోమంది జీవితాల్లో మార్చడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని తెలుసుకొని ఇంతమందికి అవకాశం ఇస్తుంది. సో నాకు కూడా అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు, నేను గోల్ పెట్టుకున్నా సార్, నేను డిసెంబర్ కల్లా 1 lakh తీసుకో, ఒక 5 లీడర్లు గోల్ పెట్టుకొని పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను ఇన్కమ్ ఇప్పిస్తున్నా. అంత గొప్ప అవకాశం నా దగ్గర లేదు, కానీ వెస్టీజ్ అనే ఒక ప్లాట్ఫామ్ అంతమందికి ఇన్కమ్ ఇచ్చే అవకాశం ఇచ్చింది. సో అటువంటి అవకాశం మీ అందరికీ ఇక్కడికి వచ్చి ఎవరైతే దీన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే దీన్ని ఇంకా ముందుకెళ్ళాలి, మీరు దీని కనుక టేక్ ఆఫ్ చేస్తే మారుతుందని గ్యారెంటీ నేను చెప్తున్నా. ఎందుకంటే భూమి మీద ఎంతకంటే గొప్ప అవకాశం లేదు. జనాలు ఫేక్ అంటారు, ఫేక్ కాదండి. ఎందుకంటే కానీ ఫేక్ అనేది అన్నింటిలో ఉండదు. సో ఇటువంటి బెటర్ ప్లాట్ఫామ్ పట్టుకొని ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ. ఇటువంటి నాకు అవకాశం ఇచ్చిన మా గ్రేట్ లీడర్ సయ్యద్ సార్కి, ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్కి థ్యాంక్ యూ వెరీ మచ్.